కుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య ఆర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఆచార్య ముఖేన కళ్యాణోత్సవం అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం భగవతో బలేని దేవం ప్రణమ్య భగవతో బలేన ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురం నుండి అత్యద్భుతమైనటువంటి శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ లోకమునందు ఏకైక ఆరాధ్య దైవమెవరు? జీవకోటికి ఉత్తమ గమ్యస్థానమెయ్యది. ఎవరిని స్తుతించుట ద్వారా మానవాళికి శుభము కలుగును, ఎవరిని ఆరాధించుట ద్వారా మానవులకు శ్రేయస్సు కలుగును. సర్వధర్మములలో ఏది ఉత్తమ ధర్మముగా మీరు తలంచుచున్నారు? దేనిని జపించడం ద్వారా జీవులు జనన మరణ రూపమైన సంసార బంధము నుండి విడవగలవు అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే పరమాత్మ సర్వులయందు ఒక్కటిగా భాసిల్లుతున్నటువంటి వాడై మనకు జవాబుగా ఎదురుగా నిలబడితే దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామి వినియోగః. ఓం భూ సశంఖచక్రం సకిరీటకుండం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహారార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది సృష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీమతో శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతుః మార్గశిర మాసే కృష్ణపక్షే నవమ్యాం శుభదితో వాసరః వాసరస్తు స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర ఉత్తరా నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవం గణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః వైవాహికోత్సవాంగభూతం స్థల మంటప ద్రవ్య సంభార శుద్ధ్యర్థం స్వస్తి పుణ్యావాచనం కరిష్యేతి సంకల్ప్య ఆదో నిర్విఘ్నేన పరిసమావ్యాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగత్వేన కనకారాధనం కరిష్యే. ఓం దారాస్తబ్దు సుషమాని దేశో కరస్తరిష్య పరిపూర్ణదేశో అపోపగృహ్ణం పరిపాదయిష్యే. ృణోమిదద్దాం శరగం శర్మ ఇదమా పశ్చిమా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూర్ణతమా పుణ్యా పుణ్యతమా మేద్యా మేద్యతమా అమృత అమృతరసః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భూషుద్ధ సురమంగళదాయకం. ఓంకరకే పాంచభూతికమావాహయామి జలే వర్ణమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం అర్ఘ్యం ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః అక్షదాన్ సమర్పయామి. వరుణాయ నమః పుష్పాన్ని పూజయామి. వరుణాయ నమః ఓం 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 అర్చన సాఫల్యార్థం కదలీఫలం నివేదయామి. వరుణాయ నమః సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఓం విశ్వక్షేణం విమద విరదం శాంత సర్వాంతరాయం ముద్రా చక్రయకరే గమలే శంఖదండోదానం సంధ్యాభాసం కనక వసనం కామితార్థ ప్రదానం ధ్యాయే దేవం సురపద సూత్ర వత్యాసమేతం. ఓం ఆగ్నేయో యస్మాజిదా మహేత్మా విశ్వేషుదాత్మ మహితోండ శంభో వైరాజం తే సుదం నిదత్త. ఓం పద్మాకార మండలే విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి. విద్యావాక్య ఓం విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః ఇత్యాసనాదిరభ్యర్చ్య విశ్వక్షేణాయ నమః పాద్యం అర్ఘ్యం ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః అర్చన సాఫల్యార్థం గుడుహోపహార నివేదయామి. విశ్వక్షేణాయ నమః సర్వోపచార పూజాన్ సమర్పయామి.
भवद्वर्णज्ञातः पुण्यपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि पुरुष्वा स्वस्तु च प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रीतां प्रीतां भगवान् प्रजापतिः शाम्यं शुभानि वर्धन्तां शुभानि शाम्यं तु घोराणि शाम्यं तु पापानि शाम्यं त्वा ईतयः शाम्यं तु घोराणि शाम्यं तु पापानि शाम्यं त्वा ईतयः अतो देवावन्तनो यतो विस्तर्वचक्रमे पदव्या सप्तदामभिः इदं विस्तर्वचक्रमे त्रेदानतदे पदं समोढवस्य वागुं सुरे त्रीणि पदाचक्रमे विस्तर्गोपादा आप्यः तदो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतो रतानि पश्वसे इन्द्रस्यैर्जसगा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातुदं तद्विप्रासो विपन्नवो जागृवागं सस्यमिण्डते विष्णोर्यत्परमं पदं द्रविणोदातृणुसुस्तुरस्य द्रविणोदासरस्य प्रेगं सदा द्रविणोदा वीरवती विषं नो द्रविणोधारा आसुते दीर्घमायुः सविता पश्चाता आसवितो परस्ता आसवितो दरार्ता आसवितो दरार्ता आतु सवितानुस्सवतो सर्वदा आचं सवितो नोरा आसुतां दीर्घ नवो नवो भवति जायमानोन्ना आङ्केतुरुष्यामेत्यग्रे भागुं देवेभ्यो विरुदाभ्यायं प्रचन्द्रमा आस्तिरति दीर्घमायु यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतो वपिशम् अत नक्षत्रमेति यावदत्र सूर्यो गच्छेतु यस्य जनिर्नं पश्येतु तावत् कुर्वीतामित् कार्येष्यात् पुण्याः एव कुरते ओम भूः अद्य पूर्वोक्त संकल्प प्रकारेण श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवाङ्गभूतं स्थलमण्टपद्रव्य संभार शुद्ध्यर्थं स्वस्तिपुण्यां भवन्तो अब्रवन्तो कर्मरुद्यतां वृत्तिः समृद्धिः आपोष्टामयोपवस्थान ऊर्जेतदातना महेर्ना चक्षजे व्यवस्थितमोरसप्तस्य बाजेतेनः उषतीरव मातरः यक्षया यजिन्वदा आपोजने राजनः हिरण्यवर्णासुचि अप्पावगायासु जातः कश्यपोयासिन्द्रः अग्नियागत्वं ददरे विरूपास्तान या सागुं राजा वरुणो याति मध्ये सत्यान्द्रुते अवपस्यञ्जनानां मधुसुदसु च यो याप्पावगास्तान आपश्यग्गुश्यो नाभवन्तु स्वेन माचक्षुजा पश्यदा पश्यभिया तनोपस्तत्त्वजं ये सर्वागुं मग्गेगं रक्षुजदो उवेव मयि वर्चो बलमोजो निदत्ता यदस्यं प्रीतिरः मनददाहते रामस्तदा वो नामानि सिंधवः यत्प्रेक्षिता वर्णेन ताशीभगं समवल्गतां तदा आप्नोतीन्द्रो वो यति तस्मादापो अनुस्तना अपगामग्गच्छन्दमाना अभिवर्त वोहिकम् इन्द्रो वर्षक्तिभिर्देवी तस्माद्वारणाम वोहितं देवो अप्यतिष्ठि छन्दमाना यथावशं बुधानि शर्महि ऋतु तस्मादुदगमुच्यते घृतमिदाप आसोरग्ये सोमो बिभ्रद्दापयित्ताः तीव्रो रसो मधुरुचा मरङ्गम आमा आप्राणेन सावर्त्यसागम् आदित्पस्यामृतवाश्रयं यामा घोष गच्छतु वाग्य आसाम् हिरण्यवर्णमद्रुपं यदावः आपो इष्टामयोपवस्थान ऊर्जेतरातना महेर्ना चक्षसे योपस्यवतमोरसप्तस्य भाजयते अनः तस्मारङ्गमामवो यस्यक्षया यजिन्वता आपोजनेता जनः दिविश्वे स्वान्तरिक्षे तस्मपृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ओं तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओं शान्ति शान्ति ओं राज्ञां दिशु देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशमासा पितरो मार्जयन्ताम् उदीं दशवो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशेज्ञ संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरार्धरेर्नागेभ्यो मार्जयन्तां स्वाङ्कृतोषि विश्वविश्वेभ्यस्तेन्द्रिये ज्योतिषेभ्यः पार्थिवेभ्यः ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీనివాస మంగాపురం నందు వేంచేసినటువంటి స్వామివారి పట్ల ఎంతో శ్రద్ధ వహించి అర్చక స్వాముల వారు ఎంతో చక్కనైనటువంటి ఉపచారాలతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరు హేక్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శంఖచక్రములను కిరీట కుండలములను పీతాంబరమును సరోజ నయనంబులను
వక్షస్థలమున కౌస్తభమును కలిగి చతుర్బాహుడై ప్రకాశించు విష్ణుదేవునికి శిరమోర్చి నమస్కరిస్తూ ఉన్నాను. పారిజాత వృక్ష ఛాయలో స్వర్ణ సింహాసనం దాసీనుడై మేఘకాంతిగల దేహముతో విశాలలోచనుడైనటువంటి పరమాత్మ చంద్రకాంతి వదనుడును చతుర్భుజుడును వక్షస్థలమందు శ్రీవత్సమను పుట్టుమచ్చతో శోభించువాడును రుక్మిణి సత్యభామలతో కూడినవాడును అగు శ్రీకృష్ణదేవుడు. అలాగే అలనాటి ఆ పరమాత్మయే నేడు నిత్యకళ్యాణ చక్రవర్తిగా మనందరికీ గోచరిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు మనం భగవంతుణ్ణి దర్శించినా కూడా తరివితీరనటువంటి ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడు మంగాపురం నందు వేంచేసినటువంటి పరమాత్మ. అదేవిధంగా తిరుమలలో శ్రీవారు ఎంత అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాడో, ఎలాంటి వర్చస్సుతో ఉంటాడో, ఎలాంటి ఉపచారాలతో ఉంటారో, అలాగే శ్రీనివాస మంగాపురం నందు కూడా స్వామివారు దివ్య లీలా వినోదుడై విశేషభూరితుడు అయినటువంటి పరమాత్మగా మనందరికీ గోచరిస్తూ ఉన్నాడు. అంతేగాక ఎన్నో జన్మల పరంపరలుగా పొరలుతూ ఉన్నటువంటి మనస్సు స్వామివారిని దర్శించడానికి వీలుగా మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఉద్దీపనం చేసేటట్లుగా పరమాత్మ మనకు నిత్యకళ్యాణ చక్రవర్తిగా దర్శనమిస్తూ ఉన్నారు అని చెప్పడానికి మన మనస్సు ఎంత అంగీకరిస్తుందంటే అది లోక ప్రసిద్ధి చెందినటువంటి వాక్కుగా మనకు గోచరిస్తూ ఉన్నది. కనుక ఈ ఉపచారాలలో విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తే సర్వ సైన్యాధ్యక్షుడై వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వాడై ఈ యొక్క కైంకర్యాలలో ఓం స్వస్తినో మమీతామశ్వినాభగ స్వస్తి దేవ్యాతిధర నర్వణః అశునో దదాతునా స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువనశ్చ బృహస్పతిః सर्वगणं स्वस्तये स्वस्तयादित्यासो भवन्तु विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्नि स्वस्तये स्वस्तये सिनो रुद्रपार्त्वमसः स्वस्ति मित्रावरुणा स्वस्ति वत्से रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदितेकृति स्वस्ति पञ्चामनुचरेम सूर्या चन्द्रमसा विव पुनर्ददाग्रताध्यानता सङ्गमेमहि स्वस्तयनन्दाक्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्जमिन्द्रशकं शमस्व बृहद्दशो मिमारुहेम अम्बोमुचवां गिरसङ्गयं च स्वस्त्यात्रेयं मनसा च दाक्षं प्रेतवानिश्चरणं प्रपद्ये स्वस्ति सम्पाद्वेषभयं नास्तु शुभगं शुभम्. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి పట్ల ఎంతో శ్రద్ధ వహించి చక్కనైనటువంటి ఉపచారాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా నిర్వహించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సనాతనుడు శాశ్వతుడైన భగవానుడు, అత్యద్భుతమైనటువంటి దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు, స్థవిరోద్రవః అని కీర్తించబడినటువంటి వాడు. స్థవిరుడు అనగా పురాణ పురుషుడు అంటే ఎప్పటివాడు? ఇప్పటివాడా కాదు. ధ్రువుడనగా స్థిరమైనవాడు కదా. స్థవిరోద్రవః అనున్నది ఏకనామము కదా, విశేషణ విశిష్టము కదా. స్థవిరుడనుట చేతను కాలాతీతుడని గ్రహించ తగును. తనను ఆధారముగా చేసుకొని అనంత మార్పులు జరుగుతున్నను తాను పరిణామరహితుడై స్థిరుడై ధ్రువుడని కీర్తించబడినాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేని వాడై ఆగ్రాహ్య అని కీర్తించబడినాడు. ఇంద్రియములను దర్శించుటకు కారణమై మనోసంకల్పములను మనోనిర్ణయములను బుద్ధి నిర్ణయాలలో చేతన స్వరూపమై సర్వులలో తానే భాషించుచున్నట్టుడు తాను ఇంద్రియాలకు అతీతుడు. అలాంటి పరమాత్మ యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఎచ్చటికైనా సరే వెళ్ళి వాక్కు మనసు చేరలేక తిరిగి వచ్చుచున్నవో అది ఏ బ్రహ్మము అయినందున భగవానుడు అగ్రాహ్యమై ఉన్నాడు. సకలములను తాను గ్రహించుచున్నాడు. అందుచేత తాను కాలస్వరూపమై కాలాతీతుడై మనగలుగుచున్నాడు. అట్టివాడు శాశ్వతుడు. ఈ విషయము రాబోవు అనేక రూపాలలో, అనేక అవతారాలలో, అనేక కాలాలలో, భవిష్యత్ కాలాలలో అనేక రకాలుగా కూడా స్వామివారు తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ధర్మం కోసం, సత్యం కోసం ప్రకటించుకుంటూ ఉంటాడు పరమాత్మ.
అదిగో చక్కనైనటువంటి ఇరుదేవేరులతో కలిపినటువంటి స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులను మనం పొగడడానికి ఈ మామూలు మస్తకం సరిపోతుందా అంటే కుదరదు. స్వామి పరమాత్మ నిన్ను మెచ్చుడు మెచ్చవచ్చునడ మెచ్చకుడిచ్చకు మెచ్చు రానిచో మెచ్చియు మెచ్చు మృంగకుడు మెచ్చక మెచ్చితి మంచు గ్రచ్చలై అని ఒక కవి చెబుతూ ఉన్నాడు. మెచ్చవలసిన దాన్ని మెచ్చకపోవడం వల్ల, మెచ్చడానికి వీలు లేనటువంటి దాన్ని మెచ్చడం వల్ల అసలైన మెప్పు పొందడానికి వీలుగా ఉన్నటువంటిది అడుగుపడిపోతున్నది అని. కాబట్టి ఎప్పుడూ కూడా సర్వుల చేత మెప్పు పొందడానికి వీలైనటువంటి పరమాత్మను మనము ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి. అదే పరమాత్మ యొక్క దివ్యతత్వం. కాబట్టి సర్వభూతములను శాసించేటటువంటి వాడై ఆ సర్వత్వాన్ని, సర్వస్వరూపాన్ని సర్వకాల సర్వావస్థలయందు సమస్తమును శాసించి నడిపించువాడై అట్టి పరమాత్మను అలా నడిపించేటట్టి తత్వాన్ని కలిగినటువంటి వాడు కాబట్టే ఈశానః అని విష్ణు సహస్రనామాల్లో కూడా పిలువబడుతూ ఉన్నది. అందుకని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని అంటూ ఉన్నాడు కదా గీతాచార్యుడై. ఓ అర్జున, ఈశ్వరుడు మాయచేత సర్వభూతములను యంత్రముల వలె త్రిప్పుచూ సర్వభూతముల హృదయాంతరాలమందు వసించుచున్నాడు అని భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు కదా. సర్వభూతములను తాను శాసించుట చేత జీవకోటికి ప్రాణదాత కూడా తానే అయ్యున్నాడు. ఈ విషయమును అనేక రకాలుగా చెప్పవచ్చు మనం. ఏకం సద్ విప్రా బహుదా వదంతి. పండితులైనటువంటి వారు ఉన్న ఒక్క బ్రహ్మాన్ని అనేక రకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. అదిగో ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి ఇరుదేవేరులకు చక్కనైనటువంటి వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు. ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా కళ్యాణ కంకణ ధారణ. అంతేగాక అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురకు కూడా చక్కనైనటువంటి ఈ ఉపచారాలను నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి స్వహస్తాల మీదుగా మాంగళ్యధారణ చేసేటటువంటి శుభ సమయంలో అత్యద్భుతమైనటువంటి అయ్యవారి ఆర్భాటం ఎంత గొప్పగా గంభీరంగా ఉంటుందో మనం గమనించాలి. కాబట్టి చక్కగా ఈ ఉపచారాలన్నింటినీ నిర్వహించేటప్పుడు పాత్ర శుద్ధి ఉంటేనే పాయసం శుద్ధి గురించి మాట్లాడాలి అంటూ ఉంటాం కదా లోకంలో. కాబట్టి ముందు పాత్ర శుద్ధిగా ఉండాలి. పాత్ర అంటే ఏంటి ఇక్కడ అంటే దేహము, శరీరము, మనస్సు, ఇవి శుద్ధీకరణగా మనం చేసుకుంటూ ఉండాలి. సంప్రోక్షణ పద్ధతి ద్వారా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత పరమాత్మ కదలికలన్నీ ఎక్కడున్నాయి? మన హృదయస్థానమందు ఉన్నాయి. పరమాత్మ కదలికలు ఎక్కడో లేవు, మన హృదయస్థానంలో ఉన్నాయని మనం గ్రహించాలి. కాబట్టి పరమాత్మ యొక్క ఆనందతత్వాన్ని మనం అనుభూతి చెందాలి అంటే శుద్ధేరుద్ధేర్వా ఆరుద్వాంశం శుద్ధ ఆశీర్వా ఆన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధశుద్ధాభిరోతిభిః శుద్ధో రయం నిదా ఆరయా శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రయం శుద్ధో రత్నాని దాసుషే శుద్ధో రుద్రాని జిగ్దిషే శుద్ధో వాచం శిశాశే మయి దేవా ఇతి దర్భానాస్తీర్యా మయి దేవా ద్రవిణమాయుజందా మయ్యాశీరస్తు మయి దేవఊతిః దేవ్యా హోతారావనిశంతా పూర్వేరిష్టా శ్యామ తనువా సువీరాః భక్త్యం యజంత మమ యానవ్యాపూతి సత్యామనసో మే అస్తు ఏనో మానిగా అంకతమచ్చనాహం విశ్వే దేవాసు అధివోచదామి దైవీ ఈశ్వరర్వీర్ణ క్రోత విశ్వే దేవాస హవిరేద్వం మృత ప్రతీకో ఇతి ప్రజ్వాల్య మృత ప్రతీకో ఘృతయో నిరేతి ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతం ప్రజస్వా సరితో హంతే ఘృతం పిబం జజాయక్షి దేవాన్ ఆయుర్ధ అగ్ని అవిశో జిషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేతిః ఘృతం పీత్వా మదచార గవ్యం పితేవ పుత్రం అభిరక్షితాదిమం ఉపావరోజత అగ్నిన్నిదాయ ఇదమా పశ్చివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృత రసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మభిః అదితేన మన్నిష్వ దక్షిణతో వేదిం పరురుజామి సత్యేన త్వా పరురుజామి సప్తరదోహమస్మి హనుమతేన మన్నిష్వ పశ్చిమతో వేదిం పరురుజామి సత్యేన త్వా పరురుజామి సప్తరతోహమస్మి సరస్వతేన మన్నిష్వ ఉత్తరతో వేదిం పరురుజామి సత్యేన త్వా పరురుజామి సప్తరతోహమస్మి దేవసవిద ప్రసువ పురస్తాద్వేదిం పరురుజామి సత్యేన త్వా పరురుజామి సప్తరతోహమస్మి తస్య విదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషీమతః సురచో వేన ఆవహ స్వబుద్ధ్యాపమాశ్చ విష్టాసదస్యేన మసరశివః ఓం భూః బ్రహ్మాణమావాహయామి ఓం భువః ప్రజాపతిమావాహయామి ఓం సౌః పితామావాహయామి
ఓం భూద్భుసిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోదేనకం సోమ అర్వంతమాశకం సోమో వీర్యం కర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం జవేయం విదశ్రవణం యో దదాతు తస్మై ఓం భూః సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మణే పాద్యం బ్రహ్మణే అర్ఘ్యం బ్రహ్మణే ఆచమనీయం సోమాయ పాద్యం సోమాయ అర్ఘ్యం సోమాయ ఆచమనీయం బ్రహ్మ సోమాభ్యాం నమః కదలీఫలం నివేదయామి బ్రహ్మ సోమాభ్యాం నమః సర్వోపచార పూజాం సమర్పయామి ఓం భూపతే భూనపతే మహతో భూతస్య పదే బ్రహ్మానంద్వారుణీమహే అహం భూపతిరహం భూనపతిరహం మహతో భూతస్య పదే రిగ్ధపతిరాత్విజ్యం కరిష్యామి దేవశివతరేతాంతో అర్తే దేవ్యమనసే పప్రవీమే మనో గాయత్రీ గాయత్రీ తృష్టిభే తృష్టిప్ జగత్తే జగత్తనుష్టిభే అనుష్టిప్ పంక్తే పంక్తి ప్రజాపతయే ఏభ్యో దేవేభ్యో విశ్వే దేవా బృహస్పతి బ్రహ్మణే బ్రహ్మ భూర్భువస్సువః బృహస్పతిర్దేవానాం మనుష్యానాం బృహస్పతే ఘ్యంఘోపాయ ఓం భూపతే భువనపతే మహతో భూతస్య పదే సోమకం రాజానంత్వారుణీమహే అహం భూపతిరహం భూనపతిరహం మహతో భూతస్య పదే రిగ్ధపతిరాత్విజ్యం కరిష్యామి దేవశివతరేతాంతో అర్తే దేవ్యమనసే పప్రవీమే గాయత్రీ గాయత్రీ తృష్టిభే తృష్టిప్ జగత్తే జగత్తనుష్టిభే అనుష్టిప్ పంక్తే పంక్తి ప్రజాపతయే ప్రజాపతిరిష్వేభ్యో దేవేభ్యో దేవా బృహస్పతి సోమాయ ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధే త్వం నాకశ్చ పృష్ఠే యజమానోऽस्तु సప్త ఋషి నాగం సకృతా మిత్రలోక సత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధే త్వం నాకశ్చ పృష్ఠే యజమానోऽस्तु సప్త ఋషి నాగం సకృతా మిత్రలోక సత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞే ఏస్తో వాయుపూతేష్టః విష్ణోర్మనసా పూతేస్తో యజ్ఞస్య పావనేష్టః పరుషరస పవిత్రే ఏష్టో వైష్ణవ్యో దేవశివిత ప్రహారమి వితయే పోషాతే ఘన్యం విశ్యదో ఆదిత్య వ్యంజనమసి ఊర్ణ్వా మృదు సున్వా శృణామి స్వాదస్తం దేవేభ్యః విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరదో దత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి తస్య వితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ భూస్వం గృహ్ణామి శుభస్వం గృహ్ణామి భూర్భువస్సువస్వం గృహ్ణామి వరిశిష్టే అదనాట్య అగ్నిస్తర్వమ్మాచి దాతజ్ఞే అవ్యగం రక్షస్వ ఆహినో నిర్వపామి సుప్రదీకమజస్యేన ప్రణితపాత్రే బ్రహ్మాణమావాహయామి సోమమావాహయామి వసూనాం పవిత్రమసి దేవో వస్యోతోపనాత్మచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మభిః ఓం ప్రణయ సోమాప ప్రణయిష్యామి ప్రణయ యజ్ఞం దేవతావర్ధే త్వం నాకశ్చ పృష్ఠే యజమానో హస్తు సప్త ఋషి నాగం సకృతా మిత్రలోక సత్రేమం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రణయ కూర్చాగ్రే విశ్వమావాహయామి సదా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి ధారణాసి వానస్పత్యోష దేవ్యేభ్యశ్యం దశ్వ పృథివ్యాపో గృహీష్యామి కోవో గృహ్ణాత్ సవో గృహ్ణాతు తస్మైవో గృహ్ణామి తస్మైవో గృహ్ణామి అనయా పృథివ్యాపో గృహీష్యామి వసూనాం పవిత్రమసి దేవో వస్యోపనాత్మచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మభిః తస్య వితవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి పూషణామావాహయామి కక్షామావాహయామి కక్షదేవతా సోమమావాహయామి ఔపాస్యజ్ఞమావాహయామి యజ్ఞదేవతిష్వాం దేవామావాహయామి ఆర్జభాగే ఓం ప్రజాపతియే జుష్ట నిర్వపామి ఇంద్రాయ జుష్ట నిర్వపామి అగ్నేయ జుష్ట నిర్వపామి సోమాయ జుష్ట నిర్వపామి అగ్ని సోమా ఆభ్యాష్ట నిర్వపామి తృప్యధిష్ఠయామి తృప్యధిష్ఠయామి అగ్నిజ్యోతిరసి సమదిశి అమృతమసి వారణమసి అంతరికం రక్షో అంతరితారాతయ చిత్పతిష్వా పునః వాక్పతిష్వా పునః త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మభిః స్పా ఓం భూ స్పా ఓం భువ స్పా ఓం శువ స్పా ఓం భూర్భువస్సువ స్పా అదితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవశివిత ప్రాసావి ఏకవింశమితి యా ప్రోక్ష మూలాగ్రే కృతే స్పర్శయిత్వా అభ్యచ్చ అక్షత ఆజ్య ఇమామే చరుభిః ఇమామే అగ్నిష్టకాం దేనవస్సందో ఏకా శతదంచ సహస్రంచాయుతంచ
అద్భుతంచ నిర్భుతశ్చ సముద్రశాంతశ్చ పరార్థ చిమామే అగ్నిష్టకాం దేనవస్సంతో అదితేన మన్నిస్వ అనుమతేన మన్నిస్వ సరస్వతేన మన్నిస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మణ్ సోమన్ విశ్వమాదాయ తమేదయ స్వాహా అగ్నిమలం కృత్య ఓం ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరురుతే నమః వరుణాయ నమః వాయువే నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః విసర్పణే నమః అగ్ని పరిధేయం కృత్వా ఓం వాయువ్యాధీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ఓం ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపోపస్పృశ్య ఓం ఉష్ణే స్వాహా కక్షాయ స్వాహా దేవత సోమాయ స్వాహా వాసిజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతిష్వాం దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శవ స్వాహా భువస్వ స్వాహా శరూపకార్య ఓం భువ స్వాం భువ స్వాం శవ స్వా భోర్భవస్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః प्रासावी अद्य पूर्वोक्त एवं विशेषण विशिष्टायामश्याम सुपरिदो अस्य देवदेवस्य भगवतो नारायण श्रीपते पुरुषोत्तमस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवांगभूत मग्न प्रणयन मंत्रलोपे तंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे शब्दालोपे सर्वदोष प्रायश्चित्तार्थ मतो देवादि षड्वैष्णव भविष्ये अदितेन मन्निस्व अनुमतेन मन्निस्व सरस्वतेन मन्निस्व देवसुत प्रसव ओम अतो देवावं तनयतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तदाम विश्वा इदं विष्टर्विचक्रमे त्रेधा निददे पदं समूढमत्स्यभागं सुरे स्वा त्रीणि पदा विचक्रमे विष्णुर्घोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वा विष्णो कर्माणि पश्यतेतो रतानि पश्वसे इन्द्रस्यैज्यसकाय स्वा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातदग्स्वा तद्विप्रासो विपन्नवो जागृवागं सस्समिण्डते विष्णोर्यत्परमं पदघस्वा ओं भूस्वा ओं भुवस्वा ओं सुवस्वा ओं भूर्भुवस्वस्वा अदितेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ता देवसवितप्रासावी కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అద్భుతమైనటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీనివాస కళ్యాణ మంగాపురం శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని శ్రీనివాస ప్రభువు వెంకటేశ్వర ప్రభువు శ్రీనివాస మంగాపురం నందు వేంచేసి చక్కనైనటువంటి ఉపచారాలతో నేడు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఎంతో దివ్యత్వాన్ని చేకూరినటువంటి పరమాత్మ ఎందరో కళ్యాణం జరగాలని ఆకాంక్షించేటటువంటి వారు, వివాహం కాస్త ఆలస్యమయ్యేటటువంటి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించినంత మాత్రం చేతనే వారికి సకాలంలో కళ్యాణ గడియలు దగ్గర పడేటట్లుగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది అనేది లోకంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట. కాబట్టి బుద్ధింద్రియాలన్నీ కూడా స్వామివారి కోసం మనం వినియోగించినట్లయితే ఇంద్రియ మనోబుద్ధులకు దృశ్యము కానివాడై భగవానుడు అదృశ్య అనేటటువంటి ఒక శక్తి చేత కనిపించకుండా వినిపించేటటువంటి వాడు, కనిపించే అన్నిట్లో తానే ఉండేటటువంటి వాడు, కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటటువంటి మూడు కూడా తానై ఉన్నాడు. కాబట్టి అలాంటి వాడు సహస్రజిత్, వేల కొలది రాక్షసులను సంగ్రామమును జయించినటువంటి వాడై సహస్రజిత్ అని కీర్తించబడుతూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి కళ్యాణ మహోత్సవంలో అనంత నామాలతో భగవంతుణ్ణి మనసులో స్మరిస్తూ ఈ కళ్యాణ కైంకర్యాన్ని మనం వీక్షించినట్లయితే మన సకల
ఆరోగ్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా అందులోనే నిక్షిప్తమై ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండ నామేకతమే అప్తేజో వాయురాకాశహంకార మహదవ్యక్తాక సప్తావరణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ మండలే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మ అనంతాష్టదిగ్గజ పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతోభాగే మహానాళాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రపణమణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుమదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గంటి శుండదండోర్తండితే అమరావతి తేజోవతి శయ్యమణి రక్షోవతి సింధువతి గంధవత్తెరకావతి యశోవతీతి అష్టనది పరిపూర విరాజితే ఇంద్ర అగ్ని యమ నిరుతు వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలతే లోకాలోకాచల వలయతే లవనేక్షుసురా సర్పిదది క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరురుతే జంబోత్పక్షశాల్మలీ శుక్రౌంచ శాఖ పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపితే మాహేంద్ర వలయా శక్తి మద్రస్వా ద్వింద్యా హరియత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషరిలావృత భాద్రశ్వ కేతుమాల హిరణ్యరమణక కురు వర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకండ కశేరకండ తామ్రకండ గభస్తికండ పున్నాగకండ గంధర్వకండ సౌమ్యకండ వరుణకండ భరతకండాఖ్య నవకంఠానాం మధ్యే భరతకండే మహాసరోరహంకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ అహోబిలగరుడాచలస్య పూర్వదిగ్భాగే శ్రీరంగశ్చోత్తరదేశే మహాన్మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకల దేవతా సన్నిధో పరార్తిద్వేయ జీవనో బ్రాహ్మణః ద్వితీయ ప్రహారార్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూర్త నామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళయాంత శ్వేతవరాహ బ్రహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే తామస రైవత చాక్షుషో సూర్య సావరణే ధర్మ సావరణే రస సావరణే వేద సావరణాఖ్య చతుర్దశ మన్మంతరాణాం మధ్యే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది సృష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీమతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతుః మార్గశిర మాసే కృష్ణపక్షే నవమ్యాం శుభదితో వాసరః వాసరస్తో స్థిరవాసరయుక్తాయాం శుభనక్షత్ర ఉత్తరా నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవంగడ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితో. అందరూ ఒక్కసారి మనసులో మమ అనుస్మరించు. మమ అనేక జన్మ ఇహ జన్మాని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రాశి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిదక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాలిత నానాగ్రంథోక్త శాస్త్రోక్త మార్గేణ వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉతీర్య తిలై సూర్యమండల పర్యంతం వృతరాశ్వేణ సహస్రావసాన తిలాపకర్షణ సంహిత కాలే ఆదిత్యలోకే నివాసి సిద్ధ్యర్థం ద్విగుణీకృత అగ్నిస్తోమాది శాధుర్యామ శాంతవన వార్జపేయ అశ్వమేధాది శతకృతు పుణ్యఫలావ్యాప్త్యర్థం ఆమోద సంమోద
వైకుంఠాఖ్యు సాలూక్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి దేవతా ప్రీత్యర్థం అహం కన్యాదానం కారయిష్యే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యం శుభం భవంతు. ఆంగీరస బ్రాహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కటక కేయూర హారాది దివ్యాభరణ భూషితాయ ప్రసన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోరత్నకరాయ సకల శాఖాధ్యాయనే అఖిల లోక గోత్రోత్పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ అర్చావతారాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ భార్గవఛాపన ఔర్ధుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం అత్యంత సౌందర్యవతీం ఉత్తర బలగొని నక్షత్రో కన్యారాసో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్ని ఇమాం కన్యాం కాశ్య ప్రావస్పార నైద్రువత్రయారుషేయ ప్రవరాన్విత గాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం రేవతీ నక్షత్రో మీనరాసో జాతాం ఇమాం శ్రీ భూదేవీ నామ్ని ఇమాం కన్యాం కన్యాం కడక సంపన్నాం స్వామి పరమాత్మ, ఊహకు 10,000 కళ్ళు పుట్టినా సరే నిన్ను చూడడానికి సాధ్యమవుతుందా అని ఒక్కసారిగా హృదయం నందు ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే ఆ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. అసలు ఆత్మాకారుడే పూని వీలుగొని ఆత్మాధరణ ఉద్దేశాలను పండించేటటువంటి వాడై ఆ ఆత్మాకారమే సర్వ ఆకారాలకు ఆహార్యమవుతూ ఉన్నది. మరి ఆహార్యము అంటే రూపం కదా, మరి ఆత్మ అనేటటువంటి దానికి ఒక రూపం ఉన్నదా అని అంటే, ఒకవేళ రూపాన్ని మనం దర్శించగలిగినట్లయితే, దాన్ని గ్రహించగలిగినట్లయితే, ఆత్మ అనేటటువంటిది ఏ స్వరూపాన్ని కలిగి ఉంటుందో ఆ స్వరూపమే అన్ని రూపాలను ఆవరించి ఉన్నది అని అర్థం. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా ఎంతో చక్కనైనటువంటి ఉపచారాలతో దివ్యమైనటువంటి మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కళ్యాణోత్సవము అనగానే లోక కళ్యాణకారకమైనటువంటి అంశము. లోకంలో అతి పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక సత్సంబంధం ఏదైనా ఉంది అంటే అది కళ్యాణ మహోత్సవము, వివాహ సంబంధము. మరి అలాంటి ఇరువురి కలయిక ఒక్కటిగా అయ్యేటటువంటి సందర్భం. ఇక్కడ ఇరుదేవేరులు కూడా ఒక్క అమ్మవారి తత్వమే అని మనం భావించాలి. ఎందుకు అంటే అమ్మ తత్వం ఒక్కటే. ఎందుకు? ప్రకృతి అంతా ఒకటే కదా, కనిపించే ప్రకృతి అంతా ఒక్కటే. అందులోనే ఇరుదేవేరులు కూడా చక్కగా వేంచేసి ఉన్నారు. అలాంటి పరమాత్మ పురుషుడు. పురుషుడు అనగా ప్రకృతిని నిర్వహించేటటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుడు, ఈశ అనేటటువంటి శబ్దాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మ అనేటటువంటి శబ్దాన్ని పొందినటువంటి వాడు. ఎందుకంటే ఆ వృత్తులన్నీ సదా నిర్వహించేటటువంటి వాడు కాబట్టి. మరి ఈ అనంత విశ్వం ఎలా ఉన్నది? నామరూప విలాసాత్మకమిదం జగత్. ఎలా ఉన్నదంట? నామముతో రూపముతో విలసిల్లుతూ ఉన్నదంట. అలాంటి నామరూప విలాసాత్మకమిదం జగత్ అనేటటువంటి ఈ పవిత్రమైనటువంటి విశాలమైనటువంటి అనంత విశ్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే మన వల్ల అవుతుందా? కానే కాదు. కాబట్టి పరమాత్మ ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ ఉన్నాడు మనందరి పట్ల, ఎంతో దయగలిగినటువంటి వాడై. కాబట్టి నేటికి కూడా కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచీకరణం చేశారు. ఈ ఉత్సవం ఒకటి ఉన్నది, ఇంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. ప్రతినిత్యము కూడా ఏ రోజు కూడా వాయిదా పద్ధతి లేకుండా ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవాన్ని నిర్వహించేటటువంటి ఈ వ్యవహారాన్ని మనం చూస్తూ ఉన్నామని దేవస్థానం వారు బాధ్యత కలిగినటువంటి వారై, భక్తి కలిగినటువంటి వారై, శ్రద్ధ కలిగినటువంటి వారై ఈ యొక్క మహోత్సవాన్ని మనందరికీ కూడా చూసేటట్టు అవకాశాన్ని కలిగించారు. అదిగో
जीवन क्रियतुना कंटे भद्राणि सदति संजीव शरदां शतम् कल्याण मुहूर्तस्तु सुमुहूर्त अस्तु मांगल्यं तन्तुना नेना मम जीवन लोकरक्षहेतुना कंटे भद्राणि सदति संजीव शरदां शतम् मांगल्यार्ण मुहूर्तस्तु सुमुहूर्त अस्तु इमान लाजान वकामीन समुद्रस्वनोते अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः अद्यपूर्वोक्तेवङ्गन विशेष विशिष्टायां मध्यां समृतो अस्य देवस्य भगवतो नारायणस्य पदे पुरुषोत्तमस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोस्वाङ्गभूतं लाजोम प्रायश्चित्तार्थो देवाशद्वैष्णव वैष्णोपरिष्टान्तोऽहं भविष्ये अदितेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्तेन मन्निस्वा देवसवित प्रसव अतो देवावन्तनयतो विष्टर्विचक्रमे पृथिव्या सप्तदाम विस्वा इदं विष्टर्विचक्रमे त्रेधा निर्दे पदं समोढमस्य भागं सुरेष्वा त्रीणि पदा विचक्रमे विष्टर्घोपादाभ्यः विश्वा विष्णो कर्माणि पश्यदितो रथानि पश्वसेन्द्रश्चैत्यसका स्वा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति
दिवीव चक्षुरातदग्स्वा तद्विप्रासो विपन्नवो जागृवागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदग्स्वा यदस्यत्वर्णि यद्विग्स्वा अग्निबुद्ध्यग्स्वा देववृद्धग्स्वा पृथिवी वृद्धग्स्वा चित्तिच्चिस्वा आपोतिञ्चिस्वा आदितेन मन्निस्वा देवसवितं पूर्णाहुतिमुत्तमां जुहोतिमं दस्वाहा परिश्रम्ये पूया प्रजामयवच्चो भूयात् तस्मात् ब्रह्मणे नमः पुनः पाद्यं पुनर्जं समर्पयामि सोमाय नमः पुनः पाद्यं पुनर्जं समर्पयामि अदितेन मन्दिस्वा हनुमतेन मन्दिस्वा संस्कृतेन मन्दिस्वा देव सवितः प्रसुवात् भवरजमानि चक्षुरयोगी भूद्भुवस्सुवरमानि चक्षुरयोगी गायत्री मंत्र जपं कृत्वा वैश्वानराय ओम नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि गायत्री मंत्र जपं कृत्वा चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसाय च गौतमत्रया ऋषेय गौतमगोत्रा वैकानसूत्रयजुष्याकाध्यायिनी नारायणाचार्य शर्मा हम्बो अभिवादये यज्ञेश्वराय नमः पुनः पाद्यं पुनर्यज्ञं पुनराचमनीं समर्पयामि यज्ञेश्वराय नमः आर्चोपहार निवेदयामि यज्ञेश्वराय नमः यथास्थापक शोभनाद्य पुनरागमना यथा सर्वं श्री श्रीनिवासात्मनमस्तु పవిత్రమైనటువంటి లాజహోమాన్ని దర్శించాం కదా. అత్యద్భుతమైనటువంటి లాజహోమం అమ్మవారి వైపు నుంచి కూడా చేసేటటువంటి హోమాలలో ఒకటి. అలాంటి లాజహోమాన్ని చూసాం. అంతేగాక పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం దర్శించాము. ఇప్పుడు కళ్యాణ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా అదిగో దర్శిస్తూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వాడు పరమాత్మ. దండలు మార్చుకోవడం అనేటటువంటి పద్ధతి ఒకటి ఉన్నది కదా లోకంలో. ఆ దండలు మార్చుకోవడం అనేటటువంటి వాడుక భాషలో మనం మాట్లాడుకుంటే ఎంత హృదయారవిందమైనటువంటి పరమాత్మ విచ్చుకున్నట్లుగా మనకు భాషిల్లుతుందో కదా. కాబట్టి పరమాత్మ ఎక్కడో లేడు, మన హృదయస్థానం నందే ఉన్నాడని మనం ఈ సందర్భంగా కూడా తెలియవస్తూ ఉన్నది కదా. స్వామివారు ధరించినటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి, ఇటు భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా ఈ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. దండలు మార్చుకున్న తర్వాత విశేషమైనటువంటి అక్షతారోహణ అనేటటువంటి పవిత్రమైనటువంటి కైంకర్యం ఉన్నది. అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు చేయనటువంటిది అని అర్థం. చిన్న చిన్న భాగాలుగా చేయనటువంటి పవిత్రమైనటువంటి అక్షతలు. వాటిని పసుపుతో చక్కగా పసుపు నెయ్యితో కూడినటువంటి పదార్థాన్ని రెండిటిని
సంయుక్తం చేసి అక్షతలుగా మార్చి, పరమాత్మ నా పవిత్రమైనటువంటి మనస్సు ఇదిగో ఇంత శుద్ధీకరణ కావించబడినది అని తెలియజేస్తూ ఈ యొక్క దివ్యమైనటువంటి సుందరమైనటువంటి శ్రీనివాస మంగాపురం ప్రకృతి అందాల నడుమ రమణీయమైనటువంటి ఒక అద్భుతంగా మనకు భాషిల్లుతూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. అదిగో గోపురమందు ఉన్నటువంటి ఆ బంగారు కలశం దేదీప్యమానంగా వెలుగుతూ నా ప్రభ ఇలా వెలుగుతుంది అని పట్టి చూపిస్తున్నాడు పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. శుద్ధి రాపా కానీ
కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. ఓం నమో